హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు స్టఫింగ్ అరటికాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సినవి అరటికాయలు, పసుపు, ఉప్పు, కారం, వాము, బేకింగ్ సోడా అంటే వంట సోడా, శనగపిండును వరిపిండి. ఇవి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మనకి వాము ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ అనమాట. తర్వాత ఏం చేయాలి అని అంటే అరటికాయలు మనం చివర్లు కట్ చేసేసుకొని ఆ తర్వాత స్కిన్ అంటే తొక్కంతా తీసేయాలి. ఇది మనం పీలర్తోనైనా చేయొచ్చు, లేదంటే ఇట్లా నైఫ్తోనైనా కట్ చేయొచ్చు. మనకి ఏ నైఫ్తోనే ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటి అని అంటే ఈ అరటికాయలు మొత్తం అన్నీ కట్ చేసేసుకొని ఇట్లాగా మనకి సర్కిల్ లాగా కావాలంటే ఇట్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత కొంచెం పొడుగ్గా ఇట్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ షేప్ అరటికాయ ఉంటుంది కదా, అంత లెంత్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు. అవైతే చాలా పొడుగ్గా వస్తాయి. ఇవైతే మనకి స్టఫింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా మనం ఏంటి అని అంటే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే శనగపిండి, వరిపిండి, ఉప్పు, కారం, బేకింగ్ సోడా, పసుపును, వాము అన్నీ వేసేసుకొని ముందు అంతా విస్కర్తోని మొత్తం విస్క్ చేసుకోవాలి, అంటే మంచిగా కలుపుకోవాలి. ఇది ఎందుకు అని అంటే మనం తర్వాత నీరు వేసిన తర్వాత సరిగ్గా కలగదు కానీ ముందే అన్నీ కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేస్తూ నేను ఇప్పుడు ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోవాలి. ఏంటంటే మనకి ఇది ఉండలేకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, నేను ఇప్పుడు చూపించిన విధంగా ఇది పెర్ఫెక్ట్ బ్యాటర్ అన్నమాట, మనకి పెర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా. సో ఆ తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని వేడి చేయాలి. ఆ తర్వాత మనం కొంచెం టెస్టింగ్ మనకి వేడి సరిపోయిందో లేదో నేను ఇందాక తీసాను కదా, అట్లాగా మనం చూసుకొని ఇంకా తీసేసి ఆ తర్వాత ఈ అరటికాయ తీసుకొని బ్యాటర్లో ముంచేసుకొని ఎక్కువ ఉంటే కొంచెం దీనికి అద్దేసుకొని ఆ తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఇంకా ఫ్రై చేయడమే. మనం ఇంకా అన్నీ అంటే ఆ పాత్రలో మనకి ఎన్ని పడతాయో అన్నీ మొత్తం వేసేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి. ఇదేంటి అని అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఉన్నా కూడా మనం తీయకూడదు, ఎందుకంటే మనకి స్టఫింగ్ అనేది లోపల ఉంటుంది కదా, ఈ బ్యాటర్ అనేది మనకి వేగదు. సో కరెక్ట్గా కొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇట్లా వచ్చేటప్పుడు మనకి ఇంకా అరటికాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇట్లా మీరు ఇది డైరెక్ట్గా ఇట్లా మనం చిల్లీ సాస్లో కానీ టమాటో కెచప్ లాగానే పెట్టేసుకొని తినొచ్చు. మనం స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేస్తాం కదా, సో కొంచెం అన్నీ వేపేసుకొని ఆ తర్వాత మనం స్టఫింగ్ చేసుకొని ఇంకా మనం తినేసుకోవచ్చు అనమాట. స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఏంటంటే చాప్డ్ ఆనియన్స్ మంచిగా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం, లెమన్ జ్యూస్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువ మరీ లెమన్ జ్యూస్ వేయకూడదు, కొంచెం వేస్తే మనకి వాటరీ అయిపోతే మళ్ళీ బాగోదు, కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మనం అరటికాయలు చూసారు కదా, నేను ఇట్లాగా అన్నీ ఘాటు పెట్టేసుకొని ఆ తర్వాత అందులో మనం ఈ స్టఫింగ్ ఫిల్ చేసేసుకోవడమే. ఇది ఏంటి అని అంటే ఆ ఫిల్లింగ్ పెట్టడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఇందులో టమాటో కూడా వేసుకోవచ్చు, బట్ దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఓన్లీ ఆనియన్స్ అయితే మనకి ఫ్లేవర్ ఉంటుంది. అంటే కొన్ని స్టఫింగ్స్ ఏంటంటే క్యారెట్ తురుము అన్నీ వేస్తారు కదా, మీకు అట్లా నచ్చుతుందంటే మనం అట్లా వేసుకోవచ్చు. నేనేంటంటే ఈ స్టఫింగ్ వేసేసుకొని మనకి బయట చిల్లీ సాస్ దొరుకుతుంది కదా, అది దీని మీద కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని చూడండి ఇట్లాగ మొత్తం కొంచెం కొంచెం వేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇంకా మనం ఇంకా తినేయవచ్చు. ఇది మంచి ఈవినింగ్ అపెటైజర్ అనమాట. ఇది మనకి రైనీ టైంలో అట్లాగా ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మనం టీ పెట్టేసుకొని ఈ పక్కన ఎంజాయ్ చేయడమే. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.